ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఐ విష్ యూ ఆల్ అ బ్లెస్డ్ రెజరెక్షన్ డే. యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పునరుద్ధాన దినం యొక్క శుభాకాంక్షలు. అసలు ఏంటి పునరుద్ధానము? గుడ్ ఫ్రైడే రోజున అంటే శుక్రవారం రోజున యేసుక్రీస్తు సర్వ మానవాళి కోసము ఆయన శ్రమనుంది, ఆయన స్వరూపమును కోల్పోయి మనం పొందవలసిన బాధను, శిక్షను, ఎడబాటును, శ్రమను, రోగమును ప్రతిదీ ఆయన శిలువ మీద భరించి ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు. అయితే మనం సేవిస్తున్న దేవుడు ఆయన చనిపోలేదు, కానీ ఈ పునరుద్ధాన దినమున మూడవ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నారు. ఆయన అంటున్నారు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళను ఆయన విరిచి సజీవునిగా తిరిగి లేచి ఉన్నారు. హల్లెలూయా. సో మనకి జీవం ఇచ్చిన జీవాధిపతి ఆయన మరణించలేదు, కానీ ఆయన సజీవునిగా లేచి ఉన్నారు. హల్లెలూయా. ఎలా చెప్తారు ఆయన పునరుద్ధానుడయ్యారని, లేకపోతే తిరిగి లేచి ఉన్నారు అని అంటే ఆయన యొక్క సమాధి ఖాళీగా ఉన్నది. ఖాళీ సమాధి అదొక్కటి మాత్రమే కాదు, కానీ ఆయన లేచిన తర్వాత తాను సజీవునిగా అనేక మందికి 40 దినముల వరకు తాను కనపరుచుకున్నారు. యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి ఆయన మరణాన్ని గెలిచి ఉన్నారు అని, అలాగనే ఆయనే జీవాధిపతి అని ఎలాగనూ సూచిస్తూ ఉన్నదో, ఆయనను నమ్మిన వారందరికీ నిత్య జీవము, సమృద్ధి జీవము అనుగ్రహింపబడనని కూడా సూచిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినమందు మరియు ఇది మొదలుకొని మనము యేసుక్రీస్తును సేవిస్తుండగా, ఆయనను ఆరాధిస్తూ ఉండగా ఆయన ప్రత్యక్షతను, అలాగనే ఆయన యొక్క పునరుద్ధానపు శక్తిని మనం పొందుకొని ముందుకు నడిపించబడదుముగాక. మరియు మన ద్వారా ఆ పునరుద్ధానపు శక్తి బయలుపరచబడను గాక. దేవుని నామం మన ద్వారా మహిమపరచబడను గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.